దగ్గరగా ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు కారు. దూరంగా ఉన్న వాళ్ళందరూ పరాయి వాళ్ళు కాదు. మనకు మేలు చేసేవాడే మనవాడు. మనకు కీడు చేసేవాడే పరాయివాడు. మనలో పుట్టినదే అయినా నష్టం చేస్తే అది వ్యాధే. బయట పుట్టినదైనా మేలు చేస్తే అది ఔషధమే. అందుకే మనిషిని అతని సంబంధాలతో కాదు, అతని స్వభావంతో గుర్తించాలి. మన జీవితంలో నిజంగా మన వాళ్ళు ఎవరు? మనకు దగ్గరగా ఉన్నవాళ్ళా? లేక మనకు మేలు చేసేవాళ్ళా? మన జీవితంలో చాలామంది ఉంటారు. కొంతమంది మనకు చాలా దగ్గరగా ఉంటారు. మరికొందరు దూరంగా ఉంటారు. కానీ దగ్గరగా ఉన్న వాళ్ళందరూ మనకు మేలు చేయరు. దూరంగా ఉన్న వాళ్ళందరూ మనకు కీడు చేయరు. మనకు ఉపయోగపడే వాళ్ళే నిజంగా మన వాళ్ళు. మనకు నష్టం చేసేవాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా పరాయి వాళ్ళే. సంబంధాలను కాదు, మనిషి స్వభావాన్ని గుర్తించండి. అప్పుడే నిజమైన మన వాళ్ళు ఎవరో తెలుస్తుంది. దగ్గరతనం కాదు, మనసు చేసే మేలు ముఖ్యం. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ. ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా ఈ అంశంపై ఒక కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి.